రోజు కార్యక్రమాన్ని గాంధీ బొమ్మ దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. దీని నేపథ్యం ఏంటంటే ప్రజలందరూ ఇల్లు పట్టుకుంటున్నారు, సుఖంగా ఉంటున్నారు, బీసీలు పెట్టుకుంటున్నారు అనేది ఒక ప్రధానమైన అంశం అనుకుంటున్నారు. నీరు నిల్వ చేసుకోవడం కూడా అతి ప్రధాన అంశం. ఇతర దేశాల్లో మీరు గమనించారో లేదో రోడ్ల మీద ఇలాగా నీళ్లుగా నీళ్లు కింద పోయేటట్టు ఉండదండి. ఒక 10 అడుగుల రోడ్డుకి ఒక గొయ్యి పెడతారు. అంటే ఆ నీరంతా ఆ గొయ్యిలో వెళ్ళాలి. అలాంటిది ఆ రోడ్డు వేసినప్పుడు ఈ సౌకర్యం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏ దేశం చూసినా అది కనబడుతున్నారు. అందువల్లే ఇతర దేశాల్లో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ నీరు నిల్వ ఉండటం, హైదరాబాద్లో నీరు నిల్వ ఉండటం, చుట్టుకోవటం. ఓం శాంతి. విశాఖపట్నంలో ఉన్న కూడా ఒక నివేదన. ఆగస్టు 24వ తారీఖున జీవీఎంసీ ఎదుర్కొన్నటువంటి గాంధీ బొమ్మ దగ్గర, గాంధీ గారి విగ్రహం దగ్గర సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ అధినేత సంస్థాపకుడు శ్రీ సూరిబాబు గారు ఒక అసాధారణమైనటువంటి సంకల్పం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది నీటిని రక్షించేందుకు. మన భారతదేశంలో పొదుపు సంక్షేమాలు ఎన్ని ఉన్నా అవన్నీ వృధాకి దారితీస్తూ ఉన్నాయి. నీటిని కాపాడండి అంటున్నారు, కానీ నీటిని ఎవరు కాపాడడానికి బదులుగా నీటి వనరులన్నీ కూడా వృధా చేసుకునేడానికి అందరూ ఆ ధోరణిలో వెళ్ళిపోతున్నారు. అంటే ప్రపంచం అంతా ఎలా ఉంది ఇప్పుడు? ప్రతిదీ కూడా సేవ్ చేస్తున్నారు. సేవ్ ద ఎర్త్, సేవ్ ద వాటర్, సేవ్ ద ఎన్విరాన్మెంట్, సేవ్ ద బ్లడ్, సేవ్ ద లైఫ్ అంటున్నారు. మానవ జీవితానికి, ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త జీవజాలానికి కూడా నీరు అనేది అతి ప్రధానమైనటువంటి ఎలిమెంట్, అది తత్వము. అటువంటి నీరు లేకపోతే ప్రపంచమంతా ఎండిపోతుంది. అవసరాన్ని మించి మనుషులు ఈ యొక్క ఖజానాలన్నింటినీ కూడా వృధా చేస్తున్నారు. నీటిని పొదుపు చేయండి అంటారు, ఎంతో నీరు పారబోసుకుంటూ వెళతారు. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో నగరాలు కావచ్చు, మహానగరాలు కావచ్చు, అక్కడక్కడ కొన్ని పల్లెటూళ్ళు తప్ప అన్నీ కూడా కాంక్రీట్ మయం అయిపోయాయి. భూమి వర్షపు నీరుని తనలో ఇముడ్చుకునేందుకు ఎక్కడా కూడా నేల దొరకడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి అపార్ట్మెంట్ అందరూ ఒక 10-12 చొప్పున అంతస్తులు ఉంటున్నాయి. అందులో ఎంతోమంది ఒక అపార్ట్మెంట్లో 60-70 సుమారుగా 100 మంది జీవిస్తున్నారు. 100 మందికి కావలసిన నీరు భూగర్భంలోంచి తీసుకోవాలంటే ఆ 100 మందికి కూడా బాధ్యత ఉంది. ప్రతి నీటి చుక్కని కూడా రక్తం చుక్కగా భావించి మనమందరం కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. అయితే విదేశాలలో ఎన్నో రకాల పద్ధతులు, విధానాలు వెళ్ళి చూస్తున్నారు. మన భారతదేశంలో ప్రభుత్వ విధానం అంతా కూడా అక్కడ అనుకరిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ప్రతి బిల్డింగ్ కట్టేటప్పుడు ఫారిన్లో, అమెరికా లాంటి గొప్ప దేశాల్లో ఆ బిల్డింగ్ను కట్టేటప్పుడు ఆ బిల్డర్కి ఒక నియమం తప్పనిసరిగా ఉంటుంది. ఆ బిల్డింగ్కి ముందు ఒక పెద్ద చెరువు లేదా ఒక గుంట ఉండాల్సిందే. ఆ బిల్డింగ్లో వాడే నీరు అంతా కూడా గుంటలోకి పోతుంది, వర్షపు నీరు కూడా అందులోకి వస్తుంది. ఈ విధంగా నీరు యొక్క సదుపాయం వాళ్ళకి చాలా ఉంది. అదేవిధంగా అక్కడ ఎక్కువగా వుడెన్ హౌసెస్ కడతారు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ఆ యొక్క నియమాన్ని పాటిస్తారు. మన భారతదేశంలో రూల్స్ తయారు చేస్తాం, బ్రేక్ మనమే చేస్తాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆగస్టు 24వ తారీఖున సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ సూరిబాబు గారు చేపట్టినటువంటి 2వ ఉద్యమంలో ఇంకుడు గుంటలు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క బిల్డింగు, ప్రతి ఒక్క ఇంటి ముందు అత్యవసరం అనేటువంటి విధానంలో ఆయన ఒక అవగాహనని కలిగించేందుకు ఇక్కడ తమ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జీవీఎంసీ ప్రాంగణం వద్ద ఉన్నాం. సో అందరికీ తెలుసు, భారతీయుడు మూవీ చూస్తుంటారు. భారతీయుడు 1 చూశారు, రీసెంట్గా 2 కూడా వచ్చింది. అది మూవీలో. కానీ నిజ జీవితంలో మనకి వైజాగ్ ప్రాంతంలో సంఘమిత్ర సూరిబాబు గారు నేటి భారతీయుడు అండి. 1, 2 కాదు, దీని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటాయి.
అనేక ఉద్యమాలతో భాగంగా ఈరోజు మన ముందుకి ఒక కొత్త నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడానికి మన ముందుకి ఒక ఉద్యమంతో వచ్చారు శాంతియుతంగా. అదే ఇంకుడు గుంతలు తీయించాలి, ప్రజలందరిలో చైతన్యం కలిగించాలి, ప్రభుత్వ అధికారుల్ని మేల్కొల్పాలి అనే ఒక నినాదంతో సంఘమిత్ర సూరిబాబు గారు ఈరోజు మన ఈశ్వరి బ్రహ్మకుమారి రమక్క గారి నేతృత్వం ఆవిడ అన్నయ్య గారిని ఇక్కడ కూర్చోబెట్టి ఈ యొక్క సభా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కయ్య గారితో పాటు నరవ ప్రకాష్ గారు అలాగే చాలామంది మిత్రులు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూరిబాబు గారు సంఘమిత్ర నుంచి ఈ రోజు నుంచి ఇది ఆరంభం, అంతం కాదు. ఈ యొక్క ఉద్యమం మొత్తం యంత్రాంగాన్ని కదిలించాలని, ఆయన జనాల్లో ఒక చైతన్యం తేవాలని ఒక ఆకాంక్షతో నిస్వార్థంగా చేస్తున్నటువంటి ఉద్యమం ఈరోజు జీవీఎంసీ గాంధీజీ విగ్రహం ఆపోజిట్లో. సో ఇంకుడు గుంతలు తవ్వించండి, అది బాధ్యత వహించండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దీనికి నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళకి తగిన జరిమానా మూల్యం మనం సినిమాల్లో చూస్తుంటాం. ఎందుకంటే జరిమానా అనేది ఉంటే అది బాధ్యత పెంచుతుంది. అలాగే మనం ఏంటంటే కొలాయి వాటర్ వస్తుంది కదా, మనకి ఏంటి కరెంటు బిల్లు ఎంతైనా కట్టించుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క ఇంకుడు గుంతల వల్ల లాభాలు ప్రయోజనాలు అన్నీ ప్రజలకి ఇక్కడ ఈ కొటేషన్స్ రూపంలో ఏర్పాటు చేసి నేనున్నాను అంటూ స్వచ్ఛందంగా వచ్చిన సూరిబాబు అన్నయ్యకి మీ యువసేవ హరిప్రసాద్తో పాటు అనేక మంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి సంఘీభావం తెలపాలని ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియపరుచుకుంటాను. జై హింద్. జై హింద్.